హాయ్ హలో ఫ్రెండ్స్, శ్రీస్ ఎలైట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ పికిల్ చూపించబోతున్నాను. పికిల్స్ అనేప్పటికీ అంత రిస్క్ ఎవరు చేస్తారులే, అంత కష్టం ఎవరు పడతారులే అనిపిస్తుంది మీకు. కానీ మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నట్టయితే 10 minutesలో మీరు పికిల్ చేసేసేయచ్చు. సో ఆ ఇంట్రెస్టింగ్ పికిల్ ఏంటంటే కాలీఫ్లవర్ పికిల్. సో ఇది టెంపరీ పచ్చడి కూడా కాదు, మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఫుల్ ఇయర్ పాటు ఈ పికిల్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కాలీఫ్లవర్ పికిల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. సో అవన్నీ రెడీగా పెట్టుకోండి. వెల్లుల్లి రెబ్బను కూడా కచ్చా పచ్చా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. నిమ్మకాయలు కూడా జ్యూస్ తీసి రెడీగా పెట్టుకోండి. కాలీఫ్లవర్ నుంచి రెమ్మల్ని సెపరేట్ చేసి వాటర్లో వేసి దాంట్లో సాల్ట్ కూడా వేసి ఒక 1/2 hour పాటు పక్కన పెట్టుకుందాం. ఎందుకు పక్కన పెట్టుకుంటున్నామంటే కాలీఫ్లవర్ మీద పెస్టిసైడ్స్ ఉంటాయి. ఆ పెస్టిసైడ్ని రిమూవ్ చేసుకోవడం కోసం, ప్లస్ అలాగే దాంట్లో ఉన్న చిన్న చిన్న పురుగులు బయటికి రావడం కోసమని వాటర్లో సాల్ట్ వేసుకుంటున్నాము. 1/2 hour తర్వాత ముక్కల్ని వాటర్లోంచి తీసి అవి ఆరటం కోసం అని చెప్పి ఒక పళ్ళెంలో వేసి ఆరబెట్టుకుందాం. ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు, ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ముక్కలు మాత్రం కంప్లీట్గా డ్రై అయిపోవాలి. కాలీఫ్లవర్ ముక్కల్లో ఏమాత్రం తడివినా కానీ పచ్చడి పాడైపోతుంది. చిన్న ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని మెంతులు జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. మెంతులు చిటపటలాడుతుంటాయి, అలాగే లైట్గా మంచి అరోమా కూడా వస్తుంది. ఆ టైంలో స్విచ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లో వేసి దాంతోపాటు కొంచెం ఆవాలు కూడా వేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి కదా, పచ్చడి కలుపుకోవడం మొదలు పెడదాం. ఎంత ఫాస్ట్గా మనం కాలీఫ్లవర్ పికిల్ చేసేసుకుంటామో చూడండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో కాలీఫ్లవర్ పీసెస్ వేసుకోండి. దానిలో 1 by 1 ఐటమ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం, తర్వాత కారం వేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేసుకుందాం. పికిల్ కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఆయిల్ తక్కువ వేసుకుంటే డ్రైగా ఇండిపెండెంట్ అవుతుంది, కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కచ్చాపచ్చ కొట్టిన వెల్లుల్లి కూడా వేసుకుందాం. అలాగే నిమ్మకాయ జ్యూస్ కూడా వేసి అన్నీ చక్కగా కలుపుకుని మూత పెట్టి నెక్స్ట్ డే వరకు ఊరనిద్దాం. ఆయిల్ నిమ్మకాయ అన్నీ వేసాం కదా, అందుకని నెక్స్ట్ డేకి చక్కగా ఊరి ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు దీన్ని జార్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫుల్ ఇయర్ పాటు మీరు ఈ పికిల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఏ పికిల్కి కూడా తడి స్పూన్ వాడకూడదు, పచ్చడి పాడవుతుంది. చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకున్నామో. సో డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి నా ఛానల్లో. సో మీరందరూ కూడా నా ఛానల్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.